పక్కా ఆధారాలతో కవిత అరెస్ట్. కవిత అకౌంట్లో 192 కోట్లు. సారా దందాలో అకే టాప్. మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో మన అక్కనే టాపు. అందుకనే కవితక్కను తీసుకుపోయి ఇప్పుడు శంచల్గూడ జైల్లో, షెర్లపల్లి జైల్లో సరిపోకపోతే అక్కను డైరెక్ట్ తీహార్ జైల్లో పెడదామనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే కవితక్క చేసినటువంటి దందా అంతా ఇంత కాదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలు కవితను అట్లెట్లా అరెస్ట్ చేస్తారండి, ఇది అక్రమ అరెస్టు, అసలు పద్ధతే కాదు, ఒక మహిళను ఈ విధంగా రాత్రిపూట వచ్చి అరెస్ట్ చేస్తారా, ఇది పద్ధతేనా, కవిత ఏం తప్పు చేసిందంటే ఒక కొన్ని కీలకమైనటువంటి అంశాలను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియో వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఢిల్లీ లిక్కర్ దందాలో కవితక్క ఏ విధంగా ఇరుక్కున్నది, కవితక్క చేసినటువంటి కథ ఏందనేది పూర్తి స్థాయిలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. టైం వేస్ట్ కాకుండా ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎండింగ్ వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీ అసలు కథ, అసలు ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ అంటే ఏంది, దీని వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏందనేది మీకు ఒక 2 నిమిషాలు డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. ఢిల్లీ లిక్కర్ పాలసీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. ఆంధ్రప్రదేశ్లో మీకు నాకౌట్ బీర్లు, కింగ్ఫిషర్ బీర్లు, సిగ్నేచర్లు, బ్లెండర్ స్ప్రైట్లు, సూలాలు గీలాలు దొరకాయి. ఆడేం దొరుకుతాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఓన్ బ్రాండ్స్ దొరుకుతాయి. అంటే బూమ్ బూమ్ అనే బీరు, లేకపోతే ప్రాజెక్ట్ అనేది, లేకపోతే బటన్ అనేది, లేకపోతే ఇంకోటి కొన్ని కీలకమైనటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మద్యం మాత్రమే దొరుకుతుంది. అంటే వాళ్ళ ఓన్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని వాళ్ళ ఓన్గా వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేటటువంటి కొన్ని మద్యం మాత్రమే దొరుకుతుంది. దాన్నే లిక్కర్ పాలసీ అని అంటారు. సో ఆంధ్రాలో ఏ విధంగా అయితే వాళ్ళకి సంబంధించిన ఓన్ బ్రాండ్స్ దొరుకుతాయో ఢిల్లీలో కూడా వాళ్ళకి అట్లనే లిక్కర్ పాలసీ అనేది రూపొందించారు. ఈ లిక్కర్ పాలసీ ఎవరికి అనుకూలంగా రూపొందించారంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క దాదాపు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏది గోవాకి సంబంధించినటువంటి ఎన్నికల్లో కానివ్వండి, లేకపోతే ఇతర అంశాలలో 100 కోట్ల రూపాయలు లంచం ఇచ్చిందట అక్క, మన కవితక్క. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ఆప్ పార్టీకి 100 కోట్ల రూపాయల లంచం ఎమ్మెల్సీ కవితకి ఇచ్చిందట. సో ఆమె లంచం ఇచ్చుడుతోటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ లిక్కర్ పాలసీ అని చెప్పి ఆల్రెడీ వాళ్ళు ఢిల్లీలో క్రియేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లిక్కర్ పాలసీ కవితక్కకు అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి. కవితక్కకు అనుకూలంగా లిక్కర్ పాలసీని రూపొందించారు. కవితకు ఇష్టం ఉన్నట్టుగా, కవితకు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇప్పుడు కవితక్క ఎగ్జాంపుల్ ఏం చేస్తుంది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంబంధించినటువంటి అంశంలో. ఇప్పుడు గోవాలో ఒక 100 రూపాయలకు బీరు ఉన్నది అనుకో, ఎగ్జాంపుల్ అంటున్నా, గోవాలో 100 రూపాయలకు బీరు ఉంటే తెలంగాణకు, లేకపోతే కర్ణాటకకు, ఇతర రాష్ట్రాలలో కవితక్క 150 రూపాయలు లేకపోతే 200 రూపాయలకు బీరు అమ్ముతుంది. అంటే అక్కడికంటే ఇక్కడ 50 రూపాయలు ఎక్కువ, లేకపోతే ఇంకో 100 రూపాయలు ఎక్కువ. ఆడ అడ్డీ పౌచర్ కొనుక్కొచ్చి పక్క రాష్ట్రంలో 100 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువ అమ్ముకునేదాన్ని ఢిల్లీ లిక్కర్ దందాలో కీలక పాత్ర పోసింది నక్క, మన కవితక్క. మళ్ళీ ఈ లిక్కర్ పాలసీ అనేటటువంటి అంశం ఒకటైతే ఈ సౌత్ గ్రూప్ అనేటటువంటి ఫార్మేషన్ ఎట్లా వచ్చింది, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఢిల్లీలో ఉన్నటువంటి ఒబెరాయ్ హోటల్లో సౌత్ గ్రూప్ని ఫామ్ చేసింది. సౌత్ గ్రూప్ అంటే ఏంది, అరుణ్ రామచంద్ర పిల్లై కవితకు సంబంధించినటువంటి బినామీ ఆడిటర్, తర్వాత బోయిన్పల్లి అభిషేక్ అని చెప్పి బుచ్చిబాబు అని చెప్పి ఉంటాడు, మాగుంట్ల శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఆయన అప్రూవ్గా మారిండు. వీళ్ళందరూ కూడా కవితకు సంబంధించినటువంటి సన్నిహితులు. వీళ్ళందరూ మళ్ళీ సమీర్ మహేంద్రు అని ఉంటాడు, వాడు కూడా వానికి సంబంధించినటువంటి డాటా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్సీ కవితక్కకు సంబంధించినటువంటి ఏదైతే ఢిల్లీ లిక్కర్ దందా ఉన్నదో, సో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణలో లిక్కర్ పాలసీ వచ్చింది అనుకో, ఒకవేళ వస్తే ఇప్పుడు మన తెలంగాణ మందు మనకు కావాలి. ఇప్పుడు తెలంగాణ మందు అంటే వాళ్ళు ఏ పేర్లైనా పెట్టుకుంటారు, బీరుకు బ్రాండ్కి వాళ్ళు ఇష్టమున్న పేర్లు పెట్టుకుంటారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పాలసీ. సో ఒకవేళ అట్లా పెట్టుకుంటే కంపెనీలకు కాంట్రాక్ట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఇండో స్పిరిట్ కంపెనీకి పుసుకున్న కాంట్రాక్ట్ ఇచ్చారనుకో, ఆ ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో ఎంత పాత్ర ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేది కూడా వాంటెడ్. కాబట్టి వీళ్ళు ఓన్గా స్టార్ట్ చేసినటువంటి ఏదైతే మద్యం ఉన్నదో ఆ మద్యం తయారు చేయడానికి కొన్ని కంపెనీలకు కాంట్రాక్ట్ ఇస్తారు. ఆ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి కంపెనీలు కూడా మీకు విత్ ఎవిడెన్స్ చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. సమీర్ మహేంద్రుకు సంబంధించినటువంటి కంపెనీలు ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ ఇండో స్పిరిట్ అనే కంపెనీలో కవితక్క పాత్ర దాదాపు ఒక 20 నుండి 25% ఉందనేటటువంటి ఒక చర్చ వినబడతా ఉన్నది. ఇండో స్పిరిట్లో మద్యం తయారైతుంది. ఈ ఇండో స్పిరిట్లో కవితక్క ₹1 ఇన్వెస్ట్ చేయలే, కానీ కవితక్కకు మాత్రం 30% కవితక్క అకౌంట్లో పడుతుంది డబ్బులు. ఆమె ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా ఆమెకు పైసలు. ఎట్లా, ఆమ్ ఆద్మీ పార్టీ తోటి కవితక్క పొత్తు పెట్టుకున్నది ఢిల్లీ లిక్కర్ దందాల.
లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. ఇక చాలా క్లియర్గా చూడండి, ఏది సమీర్ మహేంద్రు అనే వ్యక్తి అంటే ఢిల్లీ లిక్కర్ దందాకి సంబంధించినటువంటి కంపెనీ, మద్యం తయారు చేసే కంపెనీ అంటే బీర్లు బ్రాండీలు తయారు చేసేటటువంటి స్పిరిట్ కంపెనీ. ఈ సమీర్ మహేంద్రు అనేటోనికి ఆయన పేరు మీద ఎన్ని కంపెనీలు ఉన్నాయనేది చూడుర్రి. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఏర్పడిన తర్వాత, ఈ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమీర్ మహేంద్రు అనేటోడు ఎన్ని కంపెనీలు పెట్టిండు, కవితక్క ఆ కంపెనీలలో ఎలాంటి పాత్ర ఉన్నది, కవితక్క దగ్గరుండి ఎన్ని కంపెనీలు పెట్టించింది అనేటటువంటి ఒక డాటా కూడా తీసుకొచ్చిన చాలా క్లియర్గా చూడుర్రి. ఇవన్నీ కూడా మద్యానికి సంబంధించినటువంటి కంపెనీలు. ఎవరు? అబౌట్ సమీర్ మహేంద్రు డైరెక్టర్గా ఉన్నాడు. సో ఇగో కంపెనీసు, అట్లనే డిజిగ్నేషను, ఒరిజినల్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ అని చెప్పి చాలా క్లియర్గా కంపెనీలు ఎప్పుడు ప్రారంభించారు, వాళ్ళకి సంబంధించిన డిజిగ్నేషన్ ఎవరు, తర్వాత కంపెనీలు ఏందనేది ఇగో గ్రోవెక్స్ ఇదేంది గ్రోవెక్స్ డీల్స్ ఎల్ఎల్పి అని చెప్పి ఇండివిజువల్ పార్ట్నర్. ఇక్కడ చాలా క్లియర్గా 9 జూన్ 2020 ఈ కంపెనీకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అంటే ఎప్పుడు ప్రారంభించారు అనేది గ్రోవెక్స్ డీల్స్ ఎల్ఎల్పి 9 జూన్ 2020లో ప్రారంభం చేసినంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హ్యాంపర్ ప్రొడక్ట్స్ ఎల్ఎల్పి ఇక్కడ 11 అక్టోబర్ 2017లో ప్రారంభించిందంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇండో స్పిరిట్ హోల్సేల్ ఎల్ఎల్పి 7 సెప్టెంబర్ 2021 అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ లిక్కర్ దందా కొనసాగుతున్నటువంటి టైంలో 2021లో కొత్త కంపెనీ వచ్చింది, ఇది మద్యానికి సంబంధించి. తర్వాత ఇండో హ్యాంప్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు సమీర్ మహేంద్రు. 31 అక్టోబర్ 2017లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంకో కంపెనీ ఇగో ఇండో బివిస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు సమీర్ మహేంద్రు. 16 ఫిబ్రవరి 2018 అంటే మళ్ళీ ఇంకో టర్మ్ అధికారంలోకి వచ్చినప్పుడు ఇండో స్పిరిట్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు సమీర్ మహేంద్రు. 15 మార్చి 2018 అదే సేమ్ చూడురి, 16 ఫిబ్రవరి 2018లో ఒక కంపెనీ, 15 మార్చి 2018లో ఇంకో కంపెనీ. అంటే జస్ట్ నెల డిఫరెన్స్, అంటే ఆ నెల రోజుల డిఫరెన్సియేషన్ కోణంలో 2 కంపెనీలు ప్రారంభించారు. తర్వాత ఇగో ఇండో స్పిరిట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు సమీర్ మహేంద్రు. 14 మార్చి 2019కి సంబంధించిన అంశంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండో స్పిరిట్ వ్యాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు సమీర్ మహేంద్రు. 29 ఆగస్టు 2017 ఇండో స్పిరిట్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు. 12 అక్టోబర్ 2017 అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇండో స్పిరిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ 1 నవంబర్ 2017. తర్వాత ఇది ఒక్కటే సామ్నాట్ రిటైల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు కేవలం 8 ఫిబ్రవరి 2010 అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమ సమయంలో 2010లో ఒక్క కంపెనీ ఉన్నది. తర్వాత ఇగో విడి రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా ఉన్నాడు సమీర్ మహేంద్రు. 28 మార్చి 2013. జస్ట్ ఈ 2 కంపెనీలు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా కవితక్క వాళ్ళ నాయన అధికారంలోకి వచ్చినాక కవితక్క దగ్గరుండి పెట్టించినటువంటి కంపెనీలు. ఇవి 2 కాదు కదా, కవితక్క దగ్గరుండి పెట్టించినటువంటి కంపెనీలు ఇవి 2 మినహాయిస్తే దాదాపు వీళ్ళకి సంబంధించి 15 కంపెనీలు ఉన్నాయి. ఈ సమీర్ మహేంద్రు అనేటోనికి ఒక 10 కంపెనీలు ఉంటాయి, మిగతా పార్ట్నర్షిప్ అవి ఇవి. ఈ 15 ఇండో స్పిరిట్కి సంబంధించిన మద్యం తయారీకి సంబంధించిన కంపెనీలో దాదాపు ఈ 15లో 2 కంపెనీలు మాత్రమే 2010లో ఒకటి 2013లో ఒకటి చాలా క్లియర్గా ఉన్నాయి. మిగతా అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితక్క వాళ్ళ నాయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి కంపెనీలు దాదాపు 13 కంపెనీలు ఉన్నాయి. ఇక మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కవితక్కకు ఇండో స్పిరిట్ కంపెనీ నుండి ఎంత పర్సెంటేజ్ పోతుందంటే దాదాపు 30 లేదా 25% ఉంటుందట ఈ ఇండో స్పిరిట్కి సంబంధించిన కంపెనీలు. ఈ కంపెనీ మొత్తం కవితక్క దగ్గరుండి వాళ్ళ నాయనని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని వ్యవహారం ఇదంతా నడిపించారు అన్నట్టుగా దగ్గరుంచి ఒక డాటా. ఇక మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఏ విధంగా ఉన్నది, ఎట్లా మీరు ముందుకు పోయిర్రు అనేది. ఇక కవితకేమో ఏం తప్పు చేయలే, ఇవన్నీ తప్పులు కాదా, ఇవన్నీ చూపించేది తప్పులు కాదా మీకు కనబడుతున్నావా? ఈ సమీర్ మహేంద్రు అనేటోడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యిండు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన విషయంలో. పాత్రధారి కీలకమైనటువంటి రోల్ పోషించినటువంటి వ్యక్తి సమీర్ మహేంద్రు. ఇక మీకు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంకోటి ఉన్నాయి, ఇది 2013. తర్వాత ఇగో ఇండో స్పిరిట్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయన డైరెక్టర్గా ఉన్నాడు 2017లో. తర్వాత ఇండో స్పిరిట్ ట్రావెల్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ 2018. తర్వాత ఇండో స్పిరిట్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2020.
ఎన్ని కంపెనీలు చూడరు వీళ్ళ కథ ఎట్లా పెట్టిరో కంపెనీలు. ప్రైవేట్ లిమిటెడ్, స్పోర్ట్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్, వ్యాపింగ్ ఇండస్ట్రీస్, తర్వాత బివీస్ అట, హెంప్ అట, ఇండోస్పిరిట్ హోల్సేల్ అట, ప్రొడక్ట్స్ అట, డీల్స్ అట, ఓఎమ్మోనే ఎన్ని చూడరు కథ. అసలు కంపెనీ పేర్లకు కూడా పొందడం లేదు. నోటికెంతో తంత యాంపు గింపు లంపు లంతు తింపు అన్ని పెట్టిరు. నోటికి ఒకటి వచ్చిందంటే పదం దాన్ని పెట్టుడే కంపెనీ. అంటే ఈ విధంగా ఢిల్లీ లిక్కర్ దందాలో కవితక్క పాత్రధారి సూత్రధారి. అడ్డికి పావుచరు మందు తెచ్చుడు, ఓ కాడికి పోయి ఎక్కువ ధరకు అమ్ముడు కవితక్క చేసేటటువంటి దందా. ఇక మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కవితక్క ఏ విధంగా ముందుకు పోయింది ఢిల్లీ లిక్కర్ దందాలో అనేది. రూపాయలు కవితక్క చేసినటువంటి దందా వేల కోట్ల రూపాయలు. పెద్ద పెద్ద స్కామ్లో ఉన్నది అక్క. ఒక ఢిల్లీ ఓబెరాయ్ హోటల్ అందరిని పిలిపించుకొని మాట్లాడు, అరవింద్ కేజ్రీవాల్ తోటి పర్సనల్ మీటింగ్స్, సమీర్ మహేంద్ర తోటి పర్సనల్ మీటింగ్స్, తర్వాత ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తోటి పర్సనల్ మీటింగ్స్, ఆమ్ ఆద్మీ పార్టీకి పైసలు ఇచ్చుడు, 100 కోట్ల రూపాయలు ముఠా, ఒక ముఠా 100 కోట్ల రూపాయల ముఠా ఇచ్చిందట అక్క. సో ఈడీ అధికారులు కూడా చాలా క్లియర్గా విత్ ఎవిడెన్స్ అరెస్ట్ చేసినాం, ఉత్తుత్తగేం అరెస్ట్ చేయలే అని చెప్పి ఈడీ అధికారులు చెప్తున్నటువంటి మాట. ఇక మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఏ విధంగా కవితక్క పరిస్థితి ఉన్నదో. దాదాపు 100 రోజుల వరకు కవిత బయటికి రావడం కష్టమే అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది. 7 రోజులు కవితను కస్టడీకి ఇచ్చిర్రు. ఈ 7 రోజులలో కవితను క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కవితక్కను ఈడీ అధికారులు పిలిపించి క్వశ్చన్ చేసినప్పుడు నాకు తెలియదు, నేనేం చెప్పలేను, నాకు సంబంధం లేదని చెప్పింది అక్క. ఇప్పుడు కవితక్క వాళ్ళ భర్త అనిల్కి కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. కవితకు సంబంధించినటువంటి ల్యాప్టాప్స్, ఆమెకు సంబంధించినటువంటి పర్సనల్కి సంబంధించిన వ్యవహారంలో రేపు విచారణ ఉన్నది. సో అనిల్కి సంబంధించిన పాత్ర కూడా ఉంటుంది కాబట్టి. ఇంకోటి కవితక్క తన పర్సనల్ డేటాని అనిల్కే ట్రాన్స్ఫర్ చేసిందట వాళ్ళ భర్తకు. సో అట్లెట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు, ఇద్దరు కలిసి రావాలా, అట్లనే కవిత వాళ్ళ పిఏ కూడా రావాల్సిన అవసరం ఉంటుంది. అందరినీ ఇక్కడ కలిసి ఎంక్వైరీ చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తెస్తా ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.